విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి రామారోజీ ఇందాకటి నుంచి నీకోసమే వెయిటింగ్. అలాగా? అవును, దేవమ్మ చెప్పలేదా? చెప్పింది. కూర్చోమ్మా. మీరు కూర్చునే ఉన్నారు కదా, మమ్మీ ఇలా వచ్చిందనుకోండి, మీరు ఇలాగే కూర్చుంటారా? లేదమ్మా, లేచి నిల్చుంటాను. ఎందుకని? గవర్నింగ్ బాడీ చైర్పర్సన్ గా గౌరవం ఇవ్వాలి కాబట్టి. అంటే మమ్మీ అంటే గౌరవం, నేనంటే అగౌరవా? ఇట్ ఈస్ టూ లేట్. కూర్చోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీలాంటి పెద్దవాళ్ళు చెప్పించుకోకూడదు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది కాలేజ్? కాలేజీకే బాగానే ఉందమ్మా, కానీ ఎలిజబెత్ గారు పోవడమే కాలేజీకి తీరని లోటు. ఆ లోటు పూడ్చడానికే ట్రై చేస్తాను. సంతోషమమ్మా, ఎలిజబెత్ మేడం స్థానాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదెలాగూ తప్పదనుకోండి. ఇప్పుడు మీరొచ్చిన పనేమిటో చెప్పండి. కాలేజ్ గవర్నింగ్ బాడీ సమావేశం ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఉంటుంది. డేట్ ఎవరినడిగి ఫిక్స్ చేశారు? అది నేనే ఫిక్స్ చేశానమ్మా. అంటే తేదీలు, టైమింగ్స్, ఎజెండా మొత్తం మీరే ఫిక్స్ చేస్తే నేనొచ్చి జస్ట్ పపెట్లా కూర్చోవాలన్న మీ ఉద్దేశం? అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా రోజీ. కంగారు పడకండి సార్, ఇవన్నీ నాకు తెలియని విషయాలు కదా, అందుకే తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎలిజబెత్ గారు ఉన్నప్పుడు వారిని అడిగితే తేదీ, టైము నన్నే ఫిక్స్ చేసి చెప్పమనేవారు. ఎలిజబెత్ గారు ఇప్పుడు లేరు కదా? అవుననుకోమ్మా, పోనీ నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే ఫిక్స్ చేద్దాం. ఆ పని ముందే చేసుండాల్సింది. ప్రస్తుతానికి మీరు అనుకున్న డేట్కి సమావేశం కానివ్వండి. నెక్స్ట్ మీటింగ్ మాత్రం ఇలా జరగడానికి వీల్లేదు. ఎల్లుండి నాకు వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. మీటింగ్ని మీరే ప్రిసైడ్ చేయండి. అలాగేనమ్మా. ఒక చిన్న డౌట్. ఏమిటమ్మా అది? సపోజ్ నేను మీటింగ్కి వచ్చి చైర్పర్సన్ సీట్లో కూర్చున్నా మీరు ఇలాగే అమ్మా బొమ్మ అంటూ ఉంటారా? నోనో, మేడం అనే సంబోధిస్తాను. దాట్స్ రైట్, యు మే గో నౌ.
అబ్బాయి ఈ మధ్య మూడీగా కనిపిస్తున్నాడు. గమనించారా? ఎదిగిన పిల్లాడు. ఏ విషయంలో వాడలా ఉన్నాడో కనుక్కోవటం మన బాధ్యత. వేరే అడగాల్సిన పనే ఉంది, తెలిసిన విషయమేగా. చదివేస్తే ఉన్నమతిపోయిందని పోయి దాన్ని ప్రేమించాడేమిటండి వీడు? గ్రహచారం అలా ఉంది, ఏం చేస్తాం? గ్రహచారం కాదు, పాడు కాదు. బాధ్యతల గురించి సరైన అవగాహన లేకపోవడం. మనకున్నది వీడొక్కడే అయితే ఆ విషయం వేరుగా ఉండేది. వీడి తర్వాత సరళ కూడా ఉందన్న ఇంగితం లేకపోయిందేం వీడికి? వీడా పని మనిషి చేసుకుంటే సరళకు మంచి సంబంధాలు రావన్న జ్ఞానం లేదా వీడికి? ప్రేమ అనేది జ్ఞానం అజ్ఞానం గురించి పట్టించుకోదు పార్వతి. తాను మునిగింది గంగ, తాను వలచింది రంభ అనిపిస్తూ ఉంటుంది. ఏమో వాడికి ఆ అమ్మాయి ఎందుకు నచ్చిందో. నచ్చిన పీడ వచ్చిన పీడ విరగడైపోయిందిగా. మళ్ళీ అలాంటి వ్యవహారాల జోలికి వెళ్ళొద్దని కాస్త నచ్చి చెప్పండి. హలో ఆంటీ. రామ్మా రోజీ, ఇవాళేదో ప్రత్యేకత ఉంది. ఏమిటో చెప్పుకొని చూద్దాం. అంకుల్ మీరు కూడా. పుట్టినరోజు అయి ఉంటుంది. మ్మ్హ్మ్. ఏదైనా పండగ ఉంటుంది. మాకు మేజర్ ఫెస్టివల్స్ రెండే ఉంటాయి. ఒకటి క్రిస్మస్, రెండోది ఈస్టర్. ఆ రెండు ఎప్పుడూ అయిపోయాయి. ఇంకేమైంటుందబ్బా? మీ అబ్బాయిని అడగండి, చెప్తాడు. మదన్, బాబు మదన్. నేను పిలుస్తానుండండి. ఆహా, మీరిక్కడే ఉండాలి. సరే బాబు మదన్. మదన్. ఆ, హలో మదన్. హలో. ఇవాళ ఏదో ప్రత్యేకత ఉందట రోజీ చెప్తోంది. అదేమిటో నీకు గాని తెలుసా? ఎవరి ప్రత్యేకత ఏమిటో ఎవరికి తెలుసు? ఇక లాభం లేదమ్మా, ఆ ప్రత్యేకత ఏమిటో నువ్వే చెప్పాలి. ఈ రోజు నేను మొదటిసారిగా ఆఫీస్ బాధ్యతలు స్వీకరించబోతున్నాను. పెద్దలెవరూ లేని నేను మీ ఆశీస్సుల కోసం వచ్చాను. దినదిన ప్రవర్ధమానమై అందరి అభిమానానికి పాత్రురాలువై ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లమ్మా. అతి చిన్న వయసులో అతి పెద్ద పేరు సంపాదించాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ బోత్. బెస్ట్ విషెస్ చెప్పు మదన్. మీరు చెప్పారుగా, మళ్ళీ నేను చెప్పడం దేనికి? అవే మాటలురా, మీ నాన్నగారు చెప్పాక నేను చెప్పానుగా. వాళ్ళ మనసుల్లో ఉన్నది వాళ్ళు చెప్పారు. నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పు మదన్. చెప్పే మనసు లేదు, చెప్పడానికి మనసులో ఏదీ లేదు. అయినా ఇలాంటి ఫార్మాలిటీస్ అంటే నాకు నచ్చవు. నాకేం చేతునో ఇలాంటివి బాగా నచ్చుతాయి. చీ అవతలకి పో అని చీ కొడుతున్నా ఇలా వెంటపడి మరీ అభినందనలు చెప్పించుకుంటాను. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారా అని కూడా చూడను. చాలా చీప్గా ఉంది కదూ. ఒక్క మాట చెప్తే నీ సొమ్మేం పోయిందిరా. చెప్పకపోయినా సొమ్మేం పోదు. మదన్, వదిలేయండి అంకుల్. ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్ళడం, బిజినెస్లో ఎదగడం ఇష్టం లేకపోతే వదిలే మదన్. ఆల్ ది బెస్ట్. తల్లి తండ్రి లేని నేను మీరిద్దరే పెద్ద దిక్కనొచ్చాను. నా మాట మన్నించి నన్ను ఆశీర్వదించి పంపుతున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. బాయ్ మదన్. సుబ్బయ్య, అమ్మా, అటెండర్ ఎక్కడా? ఒంట్లో బాగాలేదని వారం రోజులైందమ్మా సెలవు పెట్టి. ప్రస్తుతానికి ఈ పని కూడా నేనే చేస్తున్నాను. ప్రస్తుతానికే కాదు, ఇక నుంచి అతను డ్యూటీకి రానక్కర్లేదు. డ్రైవర్ డ్యూటీతో పాటు ఇది కూడా నువ్వే చూసుకోవాలి. అలాగేనమ్మా. అమ్మా గిమ్మా ఏమిటి, మేడం అనలేవు? అలాగే మేడం. కొత్త మేడం రాగానే ఒకటి తలరాత మారిపోయింది. ఇక ముందు ముందు ఎంతమంది తలరాతలు మారనున్నాయో. నా బంగారు తల్లి రోజీ బాగా చదవాలి. నాకు నిజమైన వారసురాలుగా నా బాధ్యతలన్నీ స్వీకరించాలి. అప్పుడే బాధ్యతలా మమ్మీ? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ బాధ్యతల నుంచి నన్ను తప్పించవలసిన దానివి, నా తరఫున ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ తలకెత్తుకోవాల్సిన దానివి నువ్వే కదమ్మా. అతి చిన్న వయసులో అతి పెద్ద బిజినెస్ ఉమెన్గా నువ్వు పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ.
కమెన్. మిమ్మల్ని కలవాలని స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు మేడం. ఒక్కొక్కరిని లోపలికి పంపించు. అలాగే మేడం. ఇదిగో ఒక ముసలాయన ఎవరో ఉన్నారు చూడు, ఆయన పేరేమిటి? సీనియర్ మేనేజర్ పరాంకు సింగ్ గారు మేడం. ముందు ఆయన్ని పంపించు. అలాగే మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మిస్టర్ పరాంకుశం. పేరు బాగా జ్ఞాపకం పెట్టుకున్నారే. పేర్లు కూడా జ్ఞాపకం పెట్టుకోకుండా ఈ సీట్లో కూర్చున్నాను అనుకున్నారా? నో, ఇట్స్ ఆల్ రైట్. మీరు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నా శుభాభినందనలు. థ్యాంక్స్. మీ అచ్చ తెలుగు చాలా బాగుంది. అది అక్కడుంచి మీరు వెళ్ళండి. క్యూలో నెక్స్ట్ ఎవరున్నారు? జూనియర్ మేనేజర్ రవీంద్ర. వెళ్ళి అతన్ని రమ్మని చెప్పండి. ఎస్ మేడం. మీరు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాభినందనలు. ఫ్లవర్ బుకే తీసుకొచ్చారంటేనే అభినందనలు చెప్పడానికని అర్థం. మళ్ళీ దానికి మాటలు కావాలా మిస్టర్ రవీంద్ర? టైం వేస్ట్ కాదు. కరెక్టేననుకోండి. అలా అనుకోవాల్సింది నేను కాదు, మీరు. అభినందించాలని వచ్చారు, అభినందించారు. వచ్చిన పని అయిపోయింది కదా. మిస్టర్ రవీంద్ర. వాట్ మేడం? నెక్స్ట్ ఎవరున్నారు? స్టాఫ్ యూనియన్ లీడర్ బలరాం గారు ఉన్నారు మేడం. ఓకే, యూ కెన్ గో. గుడ్ మార్నింగ్ మేడం. కంపెనీ వర్కర్లందరి తరపున ఇది మీకు సమర్పించుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి మిస్టర్ బలరాం గారు. ఓకే మేడం. ఎలిజబెత్ గారి హయాంలో వర్కర్స్ అందరినీ కన్నబిడ్డలా చూసుకునేవారు. నేను మాత్రం వర్కర్స్ కనే చూస్తాను. ఎందుకంటే కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేయాలి, పనికి సరిపడా జీతం తీసుకోవాలి. అంతే తప్ప కన్నబిడ్డలు అన్నదమ్ములు అనే సెంటిమెంట్స్కి ఇక్కడ తావుండదు. ఉంటే పని పాడైపోతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే మేడం. బాబు, ఈ మధ్య నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు. అలాంటిదేమీ లేదు నాన్న, కొంచెం స్ట్రెయిన్ ఎక్కువైందంతే. సిలబస్ చాలా ఉంది, మొత్తం ఒక్కసారిగా చదవాలి కదా. నువ్వు సిలబస్ కంప్లీట్ చేసి చాలా రోజులైందని నాకు తెలుసు. మనసులో చదువు తప్ప మరో విషయానికి చోటివ్వను నువ్వు చదువుకి తప్ప మిగతా వాటన్నిటికీ మనసులో చోటిస్తున్నావు. అందుకే ఇంత అనవసరపు దీర్ఘాలోచన, అంతే కదూ? మనకిష్టమైన వాటికి మాత్రమే మనసులో చోటిచ్చేట్టయితే మనుషులు ఎంతో అదృష్టవంతులై ఉండేవాళ్ళు నాన్న. ఇష్టం ఉన్న 100 విషయాల మధ్య ఇష్టం లేని ఒక్క విషయం ఉన్నా మనసు అల్లకల్లోలమవుతుంది. నా విషయంలోనూ అదే జరిగింది. నా అంత ఎదిగిన వాడివి, నీకు ఇల్లు బాధ్యతలు మంచి చెడుల గురించి వేరే చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. కానీ నా మనసులో ఉన్న విషయం నీతో చెప్పకపోతే తర్వాత నేనే బాధపడాల్సి వస్తుంది. చెప్పు నాన్న. ఒక మెట్టు ఎదగాలని చూసిన ప్రతిసారి 2 మెట్లు దిగుతూ వచ్చాను. జీవితంలో చాలా ముఖ్యమైన దశలు ఇలాగే గడిచిపోయాయి. నీ జీవితం నా జీవితంలా కాకూడదని నా కోరిక బాబు. నా మాట మీద నువ్వు కొంచెం ధ్యాస ఉంచాలి. నీ మాటకు నేను ఏనాడు ఎదురు చెప్పలేదు నాన్న. ఒకే ఒక్క విషయంలో చెప్పాను, అందుకిప్పుడు బాధపడుతున్నాను. కుర్రతనపు వ్యామోహాలు మబ్బుల్లాంటివి. వర్షం కురిసి వెలిశాక మబ్బులు కరిగిపోయినట్టే వ్యామోహాలు కరిగిపోతాయి లేదా తొలగిపోతాయి. కానీ ఆకాశం మాత్రం అలాగే ఉంటుంది. ఆశయం అనేది ఆకాశంలా ఉండాలి బాబు. అది ఆకాశం అంత విశాలంగానూ అంత ఎత్తు ఉండాలి. అప్పుడే మనం
అందులో ఆవగింజంతైనా అందుకోగలం. నీ చదువు మీదనే ఈ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది బాబు. నువ్వు సక్రమంగా చదివి సరైన ఉద్యోగం చేసి పోషిస్తే నిశ్చింతగా ఉంటాం, లేదంటే రోడ్డును పడతాం. ఈ విషయం ఎన్నోసార్లు మీరు నాతో చెప్పారు నాన్న. అన్నిసార్లు చెప్పినా నువ్వు మర్చిపోయావు బాబు. లేకపోతే కులం కాని కులం దాన్ని, నీకు సరిజోడి అని ఏమాత్రం చెప్పుకోవడానికి వీల్లేని దాన్ని నువ్వు ప్రేమించేవాడివి కాదు. పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చేవాడివి కాదు. మళ్ళీ మళ్ళీ అలాంటి పరిస్థితులు తలెత్తవని మాటిస్తున్నాను నాన్న. మనసులో ఉండాలి కానీ మాటలు ఇచ్చి పుచ్చుకున్నంత మాత్రాన పనులు జరుగుతాయా? నువ్వు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా నీ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అందరిలా తిరిగి పాడైపోయేవాడివైతే ఈ పాటికి ఎప్పుడో పాడైపోయి ఉండేవాడివి. చాలీ చాలని సంపాదన కారణంగా నా 2 బిడ్డల్ని 4 గోడల మధ్య సంకెళ్ళు లేని బందీలుగా పెంచుతున్నానని నాకు బాగా తెలుసు బాబు. అవేం మాటలు నాన్న? వయసొచ్చిన వాళ్ళకి ఏవో ముచ్చట్లుంటాయి. వాటినన్నింటినీ చంపుకొని నువ్వు నీ చెల్లెలు ఈ 4 గోడలకే పరిమితం అవుతున్నారంటే అందుకు కారణం నా చాతకంతనమే కదూ. ఎంతమాత్రమూ కాదు నాన్న. మేము ఎప్పుడేది అడిగినా అవన్నీ తెచ్చిపెడుతూనే ఉన్నారు కదా. నే చెప్పేది మీరు అడిగిన వాటి గురించి కాదరా. అడిగితే నాన్నెక్కడ ఇబ్బంది పడతాడోనని మీ గొంతులోనే దాచుకున్న ముచ్చట్ల గురించి. నాకన్నా 1,00,000 రెట్లు సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉన్ననాడు మేము సంతోషంగా ఉంటాం. అందుకే అందరికీ సంతోషాన్ని పంచగలిగిన చదువు మీద ధ్యాస ఉంచు. అలాగే నాన్న. హ్మ్. టెన్ ఓ క్లాక్ స్టాఫ్ మీటింగు, 10:30కి ముంబై పార్టీతో మీటింగు, 11:15 to 11:30 రెస్ట్. అది క్యాన్సిల్ చేయి. ఓకే మేడం. ఆ ప్లేస్లో ప్లాంట్ విజిట్ అని రాసించు. వెళ్ళి రావడానికి 20 minutes పడుతుంది కదా మిస్ రోజీ. 20 minutes 20 days అనేది నీకు అనవసరం. చెప్పింది చెయ్యి. చూసినంత మటుకు చాలు. ఎంగేజ్మెంట్ నోట్ చేయి. వినిపిస్తోందా? ఓకే మేడం. నెక్స్ట్. మీరు ప్లాంట్కి వెళ్ళొచ్చాక అడ్వర్టైజింగ్ ఏజెన్సీతో మీటింగు. గుడ్. హాయ్ రోజీ. ఐఎమ్ సారీ రోజీ, ఆంటీ చనిపోయినప్పుడు నేను ఊర్లో లేను. నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు? అదేం ప్రశ్న రోజీ? నేను ఎప్పుడొచ్చినా సరే వాచ్మెన్ దగ్గర నుంచి అందరూ సల్యూట్ చేసి మరీ రాణిస్తారే. నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, కాసేపు బయట వెయిట్ చేయి. నువ్వు కానివ్వు. ఆ వెయిట్ చేసేదేదో ఇక్కడే వెయిట్ చేస్తాను. గెట్ అప్. గెట్ అప్ ఐ సే. జోషి ప్లీజ్ బయట వెయిట్ చేయి. ఓకే, నో ప్రాబ్లం. రోజీ బయట వెయిట్ చేయమంటావా లేకపోతే తర్వాత రమ్మంటావా? ఓకే ఓకే, నో ప్రాబ్లం, బయట వెయిట్ చేస్తాను. గేటు దగ్గర ఉన్నవాడెవడు? సింగరాజు మేడం. వాణ్ణి వెంటనే పీక్ పారేసి కొత్త వాణ్ణి పెట్టించాలి. ఎవళ్ళు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి ఇదేమన్నా ధర్మసత్రమా? ఈడియట్స్. కొత్త వాచ్మెన్ కోసం పేపర్లో యాడిద్దామా మేడం? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇద్దాము, చేద్దాము, చూద్దాము అని ప్రతిదానికి తగుదునమ్మా అంటూ నిన్ను కూడా నాతో కలుపుకుని మాట్లాడతావే. నువ్వు నేను ఒకటేనా? సారీ మేడం. టోటల్ సెటప్ అంతా రీషఫల్ చేయాలి. అసలు నెక్స్ట్ ఐటమ్ చదవమంటారా మేడం? అక్కర్లేదు, అతన్ని లోపలికి రమ్మని చెప్పు. ఓకే మేడం.